ఫీజు కట్టలేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటే వారిని చదివించే సహకారం అందిస్తానంటూ పేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ 10 ఏళ్ల నుంచి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. 10వ తరగతిలో తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందజేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పురస్కార కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మేము సమాజానికి ఏం చేస్తాం, ఉడతా భక్తిగా మేము కూడా ఏదో చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో 10 ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించడం, దీన్ని అంచెలంచెలుగా విస్తరింపజేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అంశం. పిల్లలను గుర్తించడం, పిల్లలను ప్రోత్సహించడం, పిల్లలను భుజం తట్టి ముందుకు కదలండి మేమున్నామనేటువంటిది చాలా గొప్పది నా దృష్టిలో. డబ్బు ముఖ్యం కాదు. ఏ ఒక్క మంచి కార్యక్రమం జరిగినా దానికి నాంది మన సిద్దిపేటే ఉంటుంది. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం మాదిగ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమం బహుశా రాష్ట్రంలో ఎక్కడన్నా చేస్తున్నారంటే అది సిద్దిపేటలో అయి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే అది సామాజిక ఉద్యమమైనా, సామాజిక కార్యక్రమమైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా ఒక మంచి గుణాత్మకమైన మార్పుకు ఎప్పుడూ సిద్దిపేట ముందు బాగానే ఉంటుంది. ఎవరన్నా పిల్లలకు ఫీజుకు డబ్బు లేకపోతే చదివించడమో, ఎవరన్నా పిల్లలకు మరీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆ కుటుంబాన్ని అండగా నిలబడుతూ ఆ పిల్లల్ని ముందుకు నడిపించే మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య ఒక అబ్బాయి సడన్ గా నా దగ్గరికి వచ్చి కలిశాడు. గుర్తున్నానా సార్ అన్నాడు. లేదు బాబు అన్నా. ఒక 5 ఏళ్ల క్రితం నేను నీ దగ్గరకు వచ్చాను. 5 సంవత్సరాల క్రితం వస్తే నాకు మీరు సహాయం చేసి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించారు. నేను చదువుకున్నాను, నా చదువు పూర్తయింది. ఇప్పుడు నాకు సంవత్సరానికి 6 లక్షల రూపాయల జీతం వస్తుంది సార్ అన్నాడు. అని నా దగ్గరకు వచ్చి నా మొదటి సంవత్సరం జీతం ఈ 6 లక్షల రూపాయలు మీకే ఇస్తున్నా, మీరు సిద్దిపేటలో ఎవరికన్నా పేద పిల్లల చదువులకో, సిద్దిపేటలో ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టండి అని ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బులు ఈరోజు సిద్దిపేటలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు, పేదల కోసం వాటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దళిత బిడ్డ మా పెరిక శ్రీను బిడ్డ పెరిక శ్రీజ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ సీట్ కొట్టింది చెల్మడ ఆనందరావు కాలేజీలో. నా దగ్గరికి వచ్చి అన్న కొంచెం ఫీజు కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే, డోంట్ వరీ, 5 ఏళ్లు నీ బిడ్డ ఫీజు నేనే కడతాను అని చెప్పి ఆయనకు హామీ ఇచ్చాం. ఎవరన్నా ఫీజు లేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళని డాక్టర్ చేయడం కోసం, వాళ్ళని చదివించడం కోసం నా సహకారం కూడా అందిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి ఈ సంవత్సరం కూడా మరొక 1 లక్ష రూపాయలు నేను నా తరఫున డొనేషన్ కూడా అందిస్తా. దాన్ని కూడా డిపాజిట్ చేసి ఇంకా బాగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పేదలకు, నిరుపేదల పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక కేసీఆర్ హయాంలో ఎస్సీ పేద విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాల సంఖ్య పెంచామని, ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, దళిత బంధు కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు హరీష్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల నిర్వహణలో విఫలమైందని, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఏ ఒక్క కార్పొరేషన్ కు ₹1 నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. పేద విద్యార్థుల చదువుల పట్ల రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. దళిత పిల్లలు బాగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు బాగా పెంచారు. దళిత ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. మన సిద్దిపేటలో కూడా ఒకటి ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదువుకోవడానికి కానీ, అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. కానీ అలా బాధ కలిగేది ఏంటంటే, మేము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కు గత 2.5 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు
5,403 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఖర్చు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెట్టింది ఈ రోజుకు 74 కోట్లు మాత్రమే. ఈ 74 కోట్లు కూడా ఏంటంటే జీతాలు, కరెంటు బిల్లు, మున్సిపల్ బిల్లు, నల్ల బిల్లు గా పైసలే. ఒక్క నిరుపేదకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగ యువకుడికి గాని, ఒక రైతుకు గాని, ఒక దళిత బిడ్డకు ఏ ఒక్కరికి కూడా ఈ 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఇది ఇలా బాధ కలిగేది. దళిత బంధు విషయంలో కూడా బడ్జెట్లో 2,000 కోట్లు పెట్టినారు. 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి విడుదల కాలే. ఏ ఒక్కరికి కూడా ఈ 2 సంవత్సరాల్లో సహాయం జరిగిన పరిస్థితి లేదు. 2024-25లో 33,000 కోట్లు ఎస్సీ సంక్షేమ నిధి కింద పెట్టి ఖర్చు పెట్టింది 14,000 కోట్లు మాత్రమే. అంటే ఇంట్లో కూడా ఇచ్చే 2,000 పెన్షన్, బియ్యము అన్ని కలిపితే కూడా 14,000 కోట్లు. ఈ రకంగా ఎస్సీ ఎస్డిఎఫ్ కూడా ఈరోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఏ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి పెట్టింది లేదు, 1 రూపాయి విడుదల చేసింది. కాగిదాల మీదనే ఉంది. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్, సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్. కానీ ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ప్రభుత్వం ఒక నిధి కేటాయించింది కానీ 1 రూపాయి విడుదల చేసిన సందర్భం లేకపోవడం నిజంగా శోచనీయం. ఇది ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పట్ల కానీ, బీసీ కార్పొరేషన్ లో కూడా 0 నిధుల విడుదల. కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి, నిధుల విడుదల మాత్రం గుండు 0. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. 19,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసినాం. కానీ ప్రభుత్వం వచ్చినాక మన పిల్లల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. పిల్లల చదువులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల గాక అనేక మంది పిల్లలు ఇవాళ మధ్యలో చదువులు ఆపాల్సిన పరిస్థితి, సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం.